తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే లోక్సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఇంతకాలం పాటు పాలన కంటే రాజకీయాలపైననే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ఇక పూర్తిగా పాలనపైననే దృష్టి పెట్టాలని అనుకుంటున్న సమయంలో రాజకీయాలు ఆయన్ను వీడటం లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ వీడి వస్తున్న ఎమ్మెల్యేల చేరికలు సహా నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ, రాష్ట్ర పీసీసీ అధ్యక్ష మార్పు వంటి ఇంకా చాలా అంశాలు కూడా ప్రస్తుతం తెరపైన ఉన్నాయి. ఢిల్లీ పర్యటనలో పాలనాపరమైన అంశాలతో పాటుగా ఈ రాజకీయ అంశాల్లో స్పష్టత తీసుకువచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కలిపి అభివృద్ధి పనులు, అలాగే ప్రాజెక్టులు, కేంద్ర ప్రయోజిత పథకాల గురించి చర్చించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని ఏఐసీసీ కార్యాలయానికి తన వెంట తీసుకెళ్లిన రేవంత్ అధిష్టానం పెద్దలు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. రెండో రోజు పర్యటనలో లోక్సభలో జరిగే తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడంతో పాటుగా అధిష్టానం పెద్దలతో కూడా వివిధ అంశాలపైన చర్చించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇక దేశంలో మొత్తం 543 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం 2 రోజుల సమయం కేటాయించారు. తొలి రోజు ప్రధానమంత్రి సహా కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు అక్షర క్రమంలో రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఎంపీలు కలిపి తొలి రోజే 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం అక్షర క్రమంలో రెండో రోజు జాబితాలో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఇక లోక్సభ గ్యాలరీలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం కంటే కేవలం 4 స్థానాలు మాత్రమే అదనంగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది తేడాతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపట్టి ప్రభుత్వాలను తారుమారు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణలోనూ అవే ప్రయత్నాలు జరగవచ్చునని భావిస్తున్నా అందుకే రేవంత్ రెడ్డి బీజేపీ ఆపరేషన్ చేపట్టడం కంటే ముందే తనదైన ఆపరేషన్ మొదలు పెట్టేశారు. ఇక బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలపైన ఆకర్షలా విసురుతున్నారు. ఇక ఇప్పటికే కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ రథసారథిగా గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే రేవంత్ సీఎం అయిన మరుక్షణమే లోక్సభ ఎన్నికల హడావిడి మొదలవటంతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆయననే కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ముగియటంతో మార్పు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ అధినేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించగల నేత కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. ఇక సీఎంతో తలపెడకుండా కలిసికట్టుగా పనిచేసే నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.
అటు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి లోక్సభ ఎన్నికల వరకు కూడా టికెట్ల ఆశించి భంగపడ్డ అనేక మంది నేతలతో పాటుగా పార్టీ కోసం ఎంతో కాలంగా సేవలు అందిస్తున్న నేతల వరకు కూడా చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే వివిధ సమీకరణాల కారణంగా టికెట్ దక్కించుకోలేకపోయిన నేతలకు ఎమ్మెల్సీ పదవో లేక నామినేటెడ్ పదవో ఇస్తాము అంటూ సీఎం రేవంత్ రెడ్డి సహా అధిష్టానం పెద్దలు కూడా హామీలు ఇచ్చారు. ఇక వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లు వంటి పదవులతో నేతలను సంతృప్తిపరచాలని కూడా పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే పదవుల సంఖ్యకు 10 రెట్ల ఆశావాహులు ఉండటమే ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ అంశానికి కూడా ప్రాముఖ్యత ఉంది.